భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఏకైక టెస్టు మ్యాచ్ శనివారం మొదలవనుంది. ఈ మ్యాచ్కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించలేకపోయిన జమ్మూ కాశ్మీర్ పేస్ సెన్సేషన్ ఆకీబ్ నబీ ఎటకేలకు పిలుపు దక్కింది. అయితే ప్రధాన పేసర్గా కాకుండా నెట్ బౌలర్గా నబీకి సెలెక్టర్ల అవకాశం కల్పించారు. న్యూ చండీగఢ్ వేదికగా ఇప్పటికే టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆకీబ్ నబీతో పాటు మొత్తం 7 బౌలర్లను బీసీసీఐ నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్, ఉత్తరప్రదేశ్ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ కూడా ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివాంగ్ కుమార్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గుర్ జప్నీత్ సింగ్, లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్, ఆఫ్ స్పిన్నర్ సర్షన్ జైన్లు కూడా నెట్ బౌలర్లుగా వ్యవహరించనున్నారు. ఇంతమందిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ గత 7 రోజుల్లో 3 కఠినమైన మ్యాచ్లు ఆడారని, సుదూర ప్రయాణాల వల్ల అలసిపోయారని బోర్డు వర్గాలు తెలిపాయి. కఠిన వాతావరణంలో నెట్ ప్రాక్టీస్లో వారు పూర్తిగా బౌలింగ్ చేయలేరని, బ్యాటర్లకు తగినంత ప్రాక్టీస్ అందించడం చాలా ముఖ్యమని, ఈ కారణంగానే 7 బౌలర్లను తీసుకున్నట్లు వెల్లడించారు. సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ కేవలం 5 రోజుల్లో ఐపీఎల్ క్వాలిఫైయర్ 1-2 ఫైనల్ మ్యాచ్ల్లో ఆడారు. ధర్మశాల, న్యూ చండీగఢ్, అహ్మదాబాద్ వంటి విభిన్న ప్రదేశాలకు వారు చేసిన సుదూర ప్రయాణాలు చేశారు. దాంతో వారిపై వర్క్ లోడ్ ఎక్కువైంది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ జట్టు రంజీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన అకీబ్ నబీని నెట్ బౌలర్గా ఎంపిక చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రంజీ సీజన్లో 60 వికెట్లు తీసిన బౌలర్ను నెట్స్లో ఉపయోగించుకుంటారా అంటూ పలువురు మండిపడుతున్నారు. ప్రధాన జట్టులో పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్ను ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. రంజీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేసిన తర్వాత కూడా గుర్తింపు లేకపోతే ఆ టోర్నీకున్న విలువ ఏంటి అంటూ దిలీప్ వెంగ్ సర్కార్ ప్రశ్నించగా రంజీ ట్రోఫీని మూసేయాలని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.